ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సెల్ బయాలజీలో ఇంపార్టెంట్ అయినటువంటి డిఎన్ఏ కోసం మనం నేర్చుకోవాలి. మనం లాస్ట్ క్లాస్లో సెల్ బయాలజీలో సెల్ మెంబ్రేను, సెల్ వాలు, సెల్ మెంబ్రేను, న్యూక్లియస్లో ఉండేటువంటి అంటే కేంద్రకంలో ఉండేటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అనేటువంటివి ఉంటాయి. ఈ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేటువంటిది కణంలో ప్లే చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇందులో డిఎన్ఏ అనేటువంటిది డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ ఇందులో మనకు ఎగ్జామినేషన్లో ఏంటంటే మనకు మన సిలబస్ ప్రకారం ఇచ్చింది ఏంటంటే చాలా మోడల్స్ ఉన్నాయి డిఎన్ఏ మోడల్స్లో. అందులో ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే వాట్సన్ క్రిక్ మోడల్ అనేటువంటి డిఎన్ఏ అనేటువంటిది మనకు ప్రాచుర్యంలోకి వచ్చింది. దాన్నే మనకు సిలబస్లో కూడా ఉంది. దానికోసం మనం నేర్చుకుందాం. ఈ వాట్సన్ అండ్ క్రిక్ మోడల్ ఆఫ్ డిఎన్ఏలో తీసుకున్నట్లయితే సమ్ బేసిక్స్ వాటిలో తీసుకున్నట్లయితే న్యూక్లియోసైడ్, న్యూక్లియోటైడ్ అనేటువంటివి రెండు ఉంటాయి. న్యూక్లియోసైడ్ ఈజ్ ద కాంపౌండ్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ పెంటోజ్ షుగర్ అండ్ నైట్రోజ్ బేసిస్. ఈ పెంటోజ్ షుగర్తోనూ నైట్రోజన్ బేసిస్తోనూ కాంబినేషన్తో ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఈ న్యూక్లియోటైడ్ ఈజ్ ద కాంపౌండ్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ న్యూక్లియోసైడ్ అండ్ ఫాస్ఫేట్ గ్రూప్. ఏ కాంబినేషన్ ఉందో న్యూక్లియోసైడ్ అండ్ ఫాస్ఫేట్ గ్రూప్ కాంబినేషన్లో ఉండడం అనేది జరుగుతుంది. న్యూక్లియోటైడ్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్. న్యూక్లియోటైడ్ హ్యావ్ 3 క్యారెక్టరిస్టిక్ కాంపోనెంట్స్. 3 క్యారెక్టర్ కాంపోనెంట్స్తో కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఏ నైట్రోజనస్ బేస్, రెండోది ఏంటంటే ఈ పెంటోజ్ షుగర్, 3 ఫాస్ఫేట్ గ్రూప్. ఈ 3 కాంబినేషన్లతో ఉండడం జరుగుతుంది. ఏంటి న్యూక్లియోటైడ్. ఫస్ట్ వన్ ఏంటంటే 3లో నైట్రోజన్ బేసిస్, పెంటోజ్ షుగర్స్, ఫాస్ఫేట్ గ్రూప్. ఈ 3 కాంబినేషన్తో ఇవి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సమ్ బేసిక్స్. ఇందులో ఈ నైట్రోజన్ బేసిస్ ప్రెజెంట్ ఇన్ డిఎన్ఏ ఇందులో తీసుకున్నట్లయితే ప్యూరిన్స్, పిరమిడ్స్ అని మనం చదువుకొని ఉంటాము. ఈ ప్యూరిన్స్, పిరమిడ్స్, ఈ అడినిన్, గ్వానిన్ అనేటువంటి ప్యూరిన్స్, పిరమిడ్ని తీసుకున్నట్లయితే గ్వానిన్, థైరోసిన్ అనేటువంటివి ఈ పిరమిడ్స్. ఇందులో తీసుకున్నట్లయితే ఇందులో నైట్రోజన్ బేసిస్ ఏమేమి ఉంటాయంటే అడినిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూక్లియోసైడ్స్ ఆఫ్ డిఎన్ఏలో తీసుకున్నట్లయితే 4 టైప్స్. డిఆక్సీ ఎడినోసిన్, డిఆక్సీ గ్వానోసిన్, డిఆక్సీ సైటిడిన్, డిఆక్సీ థైమిడిన్. ఇవి 3 ఉంటాయి చూడండి. అడినిన్, గ్వానిన్, సైటోసిన్, థైరోసిన్. ద డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూక్లియోసైడ్స్ ఆఫ్ డిఎన్ఏలో తీసుకున్నట్లయితే న్యూక్లియోసైడ్లో తీసుకున్నట్లయితే డిఆక్సీ అడినోసిన్, డిఆక్సీ గ్వానోసిన్, డిఆక్సీ సైటిడిన్, డిఆక్సీ థైమిడిన్. ఇవి 4 కూడా ఈ న్యూక్లియోసైడ్స్ అనేటువంటి డిఎన్ఏలో ఉండడం జరుగుతుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూక్లియోసైడ్స్ ఇన్ డిఎన్ఏలో ఉండేటువంటి డిఫరెంట్ వివిధ రకాలైనటువంటి న్యూక్లియోటైడ్స్. ద డిఎన్ఏ కంటైన్ 2 మేజర్ ప్యూరిన్స్. అంటే ఇందులో ఉండేటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ప్యూరిన్స్ ఏముంటాయి ఇందాక చెప్పాను కదా. అడినిన్, గ్వానిన్ అనేటువంటిది ప్యూరిన్స్ డిఎన్ఏలో ఉండేటువంటివి. అలాగే పిరమిడిన్స్లో తీసుకున్నట్లయితే సైటోసిన్, థైమిన్. వీటితోనే మనకు డిఎన్ఏ స్ట్రక్చర్ మొత్తం ఏర్పడి ఉండడం జరుగుతుంది. అడినిన్, గ్వానిన్ అదేంటంటే ఆ 2 ప్యూరిన్స్. ఇందులో ఉండేటువంటి పిరమిడిన్స్ తీసుకున్నట్లయితే సైటోసిన్, థైమిన్. ఈ మొత్తం కూడా 4 కూడా ప్యూరిన్స్, పిరమిడిన్స్తో కలిగి ఉండడం జరుగుతుంది. చూడండి, ఇది స్ట్రక్చర్, కెమికల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే అడినిన్కి ఎలా ఉంటుంది, గ్వానిన్. ఈ 2 కూడా ఏమన్నాము ప్యూరిన్స్ అన్నాము. అలాగే సైటోసిన్, థైమిన్ ఈ 2కి ఏంటంటే పిరమిడిన్స్ అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సో ఇది కెమికల్ స్ట్రక్చర్ అనేటువంటిది ఈ విధంగా జరుగుతుంది. ఇంకా డిఆక్సీ రైబోన్యూక్లియోటైడ్స్లో తీసుకున్నట్లయితే చూడండి, న్యూక్లియోటైడ్స్ కెమికల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. న్యూక్లియోసైడ్స్ ఏంటంటే ఇందాక చెప్పాం కదా 4. డిఆక్సీ ఎడినోసిన్, దీని కెమికల్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. అలాగే డిఆక్సీ గ్వానోసిన్, దీని కెమికల్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇంకా మూడోది ఏంటంటే డిఆక్సీ
థైమిడిన్. దీని కెమికల్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. అలాగే డియాక్సిసైటోడిన్, దీని యొక్క కెమికల్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది మనకు. ఇది కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియోటైడ్, న్యూక్లియోటైడ్స్, డియాక్సి రైబో న్యూక్లియోటైడ్. ఇందులో న్యూక్లియోటైడ్, న్యూక్లిక్ యాసిడ్ నామిక్లేచర్, ఇందులో ఏంటంటే డిఫరెంట్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. నామిక్లేచర్ ఎడినిన్, గ్వానిన్, ఆ రెండు ఏమన్నాం ప్యూరిన్స్ అన్నాము. పిరమిడెన్స్లో తీసుకున్నట్లయితే సైటోసిన్, థైమిన్, యురాసిల్. మనం ఒకసారి మీరు పర్టికులర్గా చూస్తే కనుక ఇందులో చూడండి, ప్యూరిన్స్లో ఏమున్నాయి, అడినిన్, గ్వానిన్ ఉంది. అడినిన్ తీసుకున్నట్లయితే న్యూక్లియోసైడ్లో ఎడినోసిన్, అలాగే న్యూక్లియోటైడ్లో తీసుకున్నట్లయితే ఎడినలైట్. ఎడినలైట్ ఇవి ఆర్ఎన్ఏలో ఉండేటువంటి ఇంపార్టెంట్. ఎడినిన్లో న్యూక్లియోసైడ్లో తీసుకున్నట్లయితే ఎడినోసిన్, న్యూక్లియోటైడ్లో తీసుకున్నట్లయితే ఎడినలైట్, ఇది ఆర్ఎన్ఏలో ఉండేటువంటిది. ఇంకా డిఎన్ఏలో ఏముంటుందంటే అదే అడినిన్ డియాక్సి ఎడినోసిన్, అలాగే న్యూక్లియోటైడ్లో తీసుకున్నట్లయితే డియాక్సి ఎడినోలేట్ అనేటువంటివి ఇందులో ఉండడం జరుగుతుంది. ఇది డిఎన్ఏలో ఉంటుంది. ఈ రెండు డిఫరెన్స్ చూసుకోండి ఒకసారి. అడినిన్ తీసుకున్నట్లయితే న్యూక్లియోసైడ్లో అడినోసైన్, న్యూక్లియోటైడ్లో ఎడినలైట్, ఇది ఆర్ఎన్ఏలో ఉండేటువంటి న్యూక్లిక్ యాసిడ్. ఇంకా డిఎన్ఏలో ఉండేటువంటి న్యూక్లిక్ యాసిడ్ తీసుకున్నట్లయితే డియాక్సి ఎడినోసిన్, అలాగే న్యూక్లియోటైడ్లో తీసుకున్నట్లయితే డియాక్సి ఎడినోలేట్, ఇది డిఎన్ఏలో ఉంటుంది. అంటే ఆర్ఎన్ఏలో ఇలా, డిఎన్ఏలో ఈ విధంగా ఉంటుంది. ఇంకా ప్యూరిన్స్లో ఇంకోటి అంటే గ్వానిన్లో తీసుకున్నట్లయితే న్యూక్లియోసైడ్లో తీసుకున్నట్లయితే గ్వానోసిన్, న్యూక్లియోటైడ్లో తీసుకున్నట్లయితే గ్వానిలేట్, ఇది ఆర్ఎన్ఏలో ఉండటం. నెక్స్ట్ ఇందులో గ్వానోసిన్లో తీసుకున్నట్లయితే డిఎన్ఏలో తీసుకున్నట్లయితే డియాక్సి గ్వానోలేట్, ఇది డిఎన్ఏలో ఉండేటువంటివి, ఇవి ప్యూరిన్స్. ఇంకా పిరమిడెన్స్లో తీసుకున్నట్లయితే సైటోసిన్లో తీసుకున్నట్లయితే సైటిడిన్, న్యూక్లియోటైడ్లో తీసుకున్నట్లయితే సైటిడిలేట్, ఇవి ఆర్ఎన్ఏలో ఉండేటువంటివి. ఇంకా డిఎన్ఏలో తీసుకున్నటువంటి న్యూక్లిక్ యాసిడ్ తీసుకున్నట్లయితే డియాక్సిసైటిడిన్ న్యూక్లియోసైడ్లో అయితే, న్యూక్లియోటైడ్లో తీసుకున్నట్లయితే డియాక్సిసైటిడిలైట్, ఇది డిఎన్ఏలో ఉండేటువంటివి. ఇంకా థైమిన్లో తీసుకున్నట్లయితే థైమిడిన్, లేకపోతే డియాక్సిథైమిడిన్, ఈ రెండు ఏదైనా పర్వాలేదు, థైమిడిన్ అని అనవచ్చు, లేదంటే డియాక్సిథైమిడిన్. ఇంకా న్యూక్లియోటైడ్లో తీసుకున్నట్లయితే థైమిడిలైట్ ఆర్ డియాక్సిథైమిడిలైట్, ఇది డిఎన్ఏలో ఉండేటువంటివి. ఇంకా మూడోది ఏంటంటే యురాసిల్లో తీసుకున్నట్లయితే యురిడైన్, న్యూక్లియోసైడ్లో తీసుకున్నట్లయితే, న్యూక్లియోటైడ్లో తీసుకున్నట్లయితే యురిడైలేట్, ఇది ఆర్ఎన్ఏలో ఉండేటువంటివి, ఇది న్యూక్లిక్ యాసిడ్లు. అంటే ఇందులో డిఎన్ఏలు ఏమేమి ఉంటాయి ఇప్పుడు చూడండి, అడినిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్, ఇవి ఏంటంటే డిఎన్ఏలో ఉండేటువంటివి. ఆర్ఎన్ఏలో తీసుకున్నట్లయితే అడినిన్, గ్వానిన్, సైటోసిన్, డిఎన్ఏలో ఉండే థైమిన్కి బదులు ఆర్ఎన్ఏలో తీసుకున్నట్లయితే యురాసిల్ అనేటువంటిది ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఇది నైట్రోజన్ బేసిస్లో తీసుకున్నట్లయితే యూరిన్, నత్రజని క్షారాలు అంటారు. అడినిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్ డిఎన్ఏలో ఉండేటువంటివి ఒకసారి గుర్తుపెట్టుకోండి. అడినిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్, ఇవన్నీ కూడా ఏంటంటే అడినిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్, ఇవి డిఎన్ఏలో ఉంటుంది. అలాగే ఆర్ఎన్ఏలో తీసుకున్నట్లయితే అడినిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్కు బదులు ఏంటంటే యురాసిల్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఇటు కూడా న్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏలో ఏమేమి ఉంటాయి, ఆర్ఎన్ఏలో ఏముంటాయి అనేటువంటిది పర్టికులర్గా ఈ టేబుల్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా మీకు ఉంటుంది. డిఎన్ఏలో ఉండేటువంటి ప్యూరిన్స్ ఏంటి,
డిఎన్ఏలో ఉండేటువంటి పిరమిడిన్స్ ఏంటి, డిఎన్ఏలో ప్యూరిన్స్ తీసుకున్నట్లయితే అడినిన్, గ్వానిన్. డిఎన్ఏలో తీసుకున్న ప్యూరిన్స్ ఏంటంటే సైటోసిన్, థైమిన్. అలాగే ఆర్ఎన్ఏలో తీసుకున్నట్లయితే ప్యూరిన్స్ తీసుకున్నట్లయితే సేమ్ అడినిన్, గ్వానిన్ ఉంటాయి. పిరమిడిన్స్లో తీసుకున్నట్లయితే సైటోసిన్, యురాసిల్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఎక్స్రే డిఫ్రాక్షన్స్లో తీసుకున్నట్లయితే ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ వాజ్ ఒరిజినల్లీ యూజ్డ్ టు లుక్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సింపుల్ ఆర్గానిక్ మినరల్స్, బట్ ఆల్సో progressively applied to more and complex nucleus. It is aided to determining the structure of alpha helix, the beta sheets, హోమోగ్లోబిన్ అండ్ డిఎన్ఏ. ఇది మనకు కనిపించేటువంటిది. ఇందులో చూడండి, ఫోటోగ్రఫీలో తీసుకున్నట్లయితే ఇదేంటంటే ఎక్స్రే రిఫ్రాక్షన్ ఆఫ్ డిఎన్ఏ మనకు తీసుకున్నట్లయితే ఈ విధంగా కనిపించడం అనేటువంటి జరుగుతుంది. డిఎన్ఏ డబుల్ హెలిక్స్ మోడల్ అన్నాం కదా మనం. టు షెడ్ మోర్ లైట్ ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ, రోజలాండ్ అండ్ ఫ్రాంక్లిన్ అండ్ విక్లిన్స్ యూజ్డ్ ద పవర్ఫుల్ మెథడ్ ఆఫ్ ఎక్స్రే డిఫ్రాక్షన్ టు అనలైజ్ డిఎన్ఏ ఫైబర్స్. ఇలా మొదటిసారిగా ఏంటంటే ఈ రోజలైన్, ఫ్రాంక్లిన్, విల్కిన్స్ వీళ్ళు ఏంటంటే పవర్ఫుల్ మెథడ్స్ ఉపయోగించడం అనేది జరిగింది ఈ డిఎన్ఏ అనలైజ్ చేయడానికి. దే షో ద ఎర్లీ 1950s that DNA produces a characteristic X-ray diffraction pattern. From the pattern it is deduced that DNA molecules are helical with two periodical along with their along axis. A primary one is 3.4 angstrom and secondary one is 34 angstrom. The problem then was to formulate three-dimensional model of DNA molecules that could account not only for X-ray diffraction data but also for the specific adenine, thymine and guanine cytosine bases. Equivalence discovered the Chargaff and for the other chemical properties of DNA. డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇంక చూడండి, ఈ ఎక్స్రే డిఫ్రాక్షన్ ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏలో తీసుకున్నట్లయితే వాట్సన్ వాజ్ షోన్ ద పిక్చర్ బై ద విల్కిన్స్ ఎర్లీ 1953. ఫ్రమ్ ద పిక్చర్ ఇట్ వాజ్ పాసిబుల్ టు కాల్కులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ బేస్, అంటే నైట్రోజన్ ఒక బేస్కు డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 3.4 యాంగ్స్ట్రామ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. లెంత్ ఆఫ్ ద పీరియడ్ ఒకదానికి లెంత్ తీసుకున్నట్లయితే 34 యాంగ్స్ట్రామ్స్ ఉండడం జరుగుతుంది. ద రైజ్ ఆఫ్ ద హెలిక్స్ 36 degrees ఉండడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. ద డిస్టెన్స్ తీసుకున్నట్లయితే ఒక నైట్రోజన్ బేస్కు ఇంకో బేస్కు తీసుకున్నట్లయితే 3.4 యాంగ్స్ట్రామ్ ఉండడం జరుగుతుంది. లెంత్లో తీసుకున్నట్లయితే లెంత్ ఆఫ్ ద పీరియడ్లో తీసుకున్నట్లయితే 34 యాంగ్స్ట్రామ్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. ద రైజ్ ఆఫ్ ద హెలిక్స్ 36 degrees ఉండడం జరుగుతుంది. డిస్టెన్స్, లెంత్, రైజ్ ఈ మూడు ఇంపార్టెంట్. చూడండి, ఈ డిస్టెన్స్ తీసుకున్నట్లయితే ఇది 3.4, ఇక్కడ చూడండి క్యాల్కులేట్లో కరెక్ట్గా ఇచ్చాడు. 3.4 nanometers ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఇది డిస్టెన్స్. ఇందులో ఉండేటువంటిది ఇందులో ఏంటంటే ఫాస్ఫరస్ ఉంటుంది, అలాగే షుగరు, కార్బన్ ఇన్ షుగరు, ఫాస్ఫేట్ బ్యాక్ బోన్గా ఉండడం జరుగుతుంది. చూడండి, షుగరు, ఫాస్ఫేట్ ఈ రెండు కూడా ఏంటంటే ఇదొక సైకిల్, ఇదొక ఉక్కు. ఈ రెండు ఏంటంటే బ్యాక్ బోన్, డిఎన్ఏ మొత్తానికి బ్యాక్ బోన్గా ఉండడం జరుగుతుంది. ఇందులో చూడండి, గ్వానిన్, సైటోసిన్, అడినిన్, థైమిన్, అడినిన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్ ఇవి ఎప్పుడు కూడా ఏంటంటే అదే విధంగా ఉండడం. ఇందులో తీసుకున్నట్లయితే సైటోసిన్ తిరిగేసి అవునా, సైటోసిన్, గ్వానిన్, థైమిన్, అడినిన్, గ్వానిన్, సైటోసిన్, గ్వానిన్ ఈ విధంగా ఏర్పడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా హైడ్రోజన్, ఆక్సిజన్ బాండ్స్ ఉండడం జరుగుతుంది. ఈ నైట్రోజన్ బేసెస్ ఈ విధంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది.
చూడండి వాట్సన్ క్రిక్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ మనం చెప్పాం వాట్సన్ క్రిక్ మోడల్లో తీసుకున్నట్టయితే 1953 వాట్సన్ అండ్ క్రిక్ ప్రపోజ్డ్ 3-dimensional మోడల్ ఆఫ్ డిఎన్ఏ స్ట్రక్చర్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 helical DNA chains would around the same axis from the right-handed double helix. The hydrophilic backbone of alternating deoxyribose and phosphate groups are on the outside of the double helix. The purines and pyrimidine bases of both strands are stacked inside the double helix. The hydrophobic planar ring structure very close together and perpendicular to the along axis. ఇది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. The offset of pairing two strands create a major groove and minor groove on the surface of the duplex. Each nucleotide basis of one strand is paired in the same plane with a base of the other strand. According to this model, DNA is anti-parallel. It is ultimately confirmed by X-ray analysis. The distance between the successive base pair is 3.4 angstroms. The every turn of the helix manure 34 angstrom. The containing 10 base pairs. దాని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా 10 బేస్ పేర్స్ ఉంటాయి. అదే డిస్టెన్స్ ఇందాక చెప్పాము కాబట్టి 3.4 ఉంటుంది. అలాగే టర్న్స్లో తీసుకున్నట్లయితే 34 యాంగ్స్ట్రామ్ ఉంటుంది. అలాగే 10 బేస్ పేర్స్తో ఏర్పడి ఉండడం అనేటువంటి జరుగుతుంది. ద స్టెప్స్ ఆర్ ఫార్మ్డ్ ద పెయిరింగ్ నైట్రోజన్ బేసిస్. పెయిరింగ్ నైట్రోజన్ బేసిస్ ఎలా ఏర్పడుతుంది అంటే ఈ ఆల్వేస్ పెయిర్ విత్ థైమిన్ విత్ 2 హైడ్రోజన్ బాండ్స్, అంటే థైమిన్ 2 హైడ్రోజన్ బాండ్స్ ఏర్పడి ఉంటుంది. మరియు గ్వానిన్ ఫెయిర్స్లో తీసుకున్నట్లయితే గ్వానిన్ ఫెయిర్స్ విత్ సైటోసిన్ తీసుకున్న విత్ 3 హైడ్రోజన్ బాండ్స్తో ఉంటుంది. చూడండి ఆల్వేస్ పెయిర్ విత్ థైమిన్ విత్ 2 హైడ్రోజన్ బాండ్స్తో ఉంటుంది. గ్వానిన్ పెయిర్ విత్ సైటోసిన్ 3 హైడ్రోజన్ బాండ్తో ఉంటుంది. పైనేమో 2 హైడ్రోజన్ బాండ్స్, కిందేమో 3 హైడ్రోజన్ బాండ్స్తో ఉండడం జరుగుతుంది. హెన్స్ 2 strands are complementary to each other. Because of the specific of base pairing, the amount of purines is equal to the amount of pyrimidines, adenine, thymine and guanine, cytosine. ఎప్పుడుకి ఫెయిరింగ్ ఎప్పుడు ఇదే విధంగా ఉండడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద కాల్డ్ చార్గాఫ్స్ రూల్ ఆఫ్ బేస్ ఈక్వలెన్స్. చార్గాఫ్ రూల్ ప్రకారం ఈ బేస్ ఫెయిర్స్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ద డిఎన్ఏ డబుల్ హెలిక్స్ ఈజ్ హెల్డ్ టుగెదర్ by the 2 forces hydrogen bonding between complementary bases pairs and base stacking interactions. The DNA double helix is held together by 2 forces hydrogen bonding between complementary base pairs and base stacking interactions. These 2 forces gives the stability of the double helix. For their outstanding work in the discovering the double helix structure of DNA, Watson and Crick shared the 1962 Nobel Prize for the Physiology and Medicine with Wilkins Stanley by the Franklin. Those working greatly contributed to the discovery. వీళ్ళు ఏంటంటే 1962లో నోబెల్ ప్రైజ్ అనేటువంటిది రావడం జరిగింది వాట్సన్ అండ్ క్రిక్. అలాగే వీళ్ళు మొత్తం విల్కిన్స్, శాండీ అండ్ ఫ్రాంక్లిన్. The discovery of the structure of DNA by Watson and Crick 1953
It was a momentous event in science. In the event gave rise to entirely new disciplines and influenced the course of many established ones. Our precious understanding of the storage and utilization of cells genetic information, the basis of work made possible by this discovery. ఇవి ఇది డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది ఈ విధంగా మనకు ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఇందులో మెయిన్ మనకు డిఎన్ఏలో మనం నేర్చుకోవాల్సిందంటే టైప్స్ ఆఫ్ డిఎన్ఏ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ ఈ విధంగా డబుల్ హెలిక్స్ మోడల్ ఎలా ఉంటుందని చెప్పాము. డిఎన్ఏ స్ట్రక్చర్ అనేటువంటిది ఈ విధంగా ఉందని చెప్పాము. ఇందులో ఉండేటువంటి 3 రకాలైనటువంటి డిఎన్ఏలు అనేటువంటివి ఉంటాయి. అదేంటంటే ఏడిఎన్ఏ, బిడిఎన్ఏ, జెడ్డిఎన్ఏ అనేటువంటిది ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఏడిఎన్ఏ ఈజ్ చూడండి, ఏడిఎన్ఏ ఎలా ఉంటుంది. ఏడిఎన్ఏ ఈజ్ ద రేట్ టైప్ ఆఫ్ స్ట్రక్చరల్ కన్ఫర్మేషన్ దట్ ఏ డిఎన్ఏ కెన్ అడాప్ట్ అండర్ dehydrating conditions. ADNA is the double strand helix structure almost similar to the bDNA but shorted with more compact structure organization. A DNA was discovered by the Rosalind Franklin and the credit for the among of ADNA and bDNA was also accounted to her. Important structure of features of ADNA are given below. ఇంపార్టెంట్ స్ట్రక్చర్లో తీసుకున్నట్లయితే ఏడిఎన్ఏ ఈజ్ ఫార్మ్డ్ బై ద బీడిఎన్ఏ అండర్ డీహైడ్రేటింగ్ కండిషన్స్లో ఉండడం జరుగుతుంది. ఏడిఎన్ఏ ఈజ్ మచ్ వైడర్ అండ్ ఫ్లాటెడ్ దెన్ బీడిఎన్ఏ. సిమిలర్ టు బీడిఎన్ఏ, ద ఏడిఎన్ఏ ఈజ్ ఆల్సో రైట్ హ్యాండెడ్ హెలిక్స్. ద హెలిక్స్ diameter of ADNA is 26 angstroms. చూడండి, ఏడిఎన్ఏ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. చూడండి, ద హెలిక్స్ పిచ్ హైట్ ఆఫ్ టర్న్ ఆఫ్ ఏడిఎన్ఏ ఈజ్ 28.6 angstroms. ADNA is 20 to 25% shorter than bDNA due to the smaller rise per turn. DNA conditions 14.6 base pairs per turn. మనకు మామూలు డిఎన్ఏలో తీసుకున్నట్లయితే ఓన్లీ 10 pairs ఉన్నాం. ఇక్కడ ఏంటంటే 11.6 pairs బేస్ pairs ఉండడం జరుగుతుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎగ్జిస్టెంట్ బేస్ pairs ఈజ్ 2.9 angstroms. ద హెలికల్ ట్విస్ట్ per base pair in ADNA is 31 degrees. ADNA has axial roll at the central. In ADNA, the base pairs are inclined to the helical axis. Individual base pairs ADNA are 20 degrees tilted with respect of the helical axis. ADNA has narrow and deep major grooves. The minor grooves of ADNA is wide and shallow. The deoxyribosugar pucker in ADNA is C3 endoform. The conformation of glycosidic bond in ADNA is the antiform. ఇవన్నీ కూడా ఏంటంటే ఏడిఎన్ఏ. నెక్స్ట్ బీడిఎన్ఏలో తీసుకున్నట్లయితే రెండో రకం ఏంటంటే ఏడిఎన్ఏ అయిపోయింది, రెండో రకం బీడిఎన్ఏ. బీడిఎన్ఏలో తీసుకున్నట్లయితే ద బీడిఎన్ఏ ఈజ్ ద మోస్ట్ కామన్ అండ్ predominant type of structural conformation of DNA in the cells. The DNA prepared to occur in the B form under natural physiological conditions in the cells. The bDNA is better described as the Watson-Crick model of DNA described from the first time of the James Watson and Francis Crick. Important structure features of bDNA are given below. The majority of the DNA in the cells in the bDNA conformations. bDNA is right-handed helix. In
BDNA, the base occupy at the core where the sugar phosphate backbone occurs at the peripheral formation of the helix. In BDNA, only the edges of the base pairs are exposed to the solvent. Each base pair in the BDNA has the sum width. The width of A adenine, guanine and guanine cytosine in the BDNA is 10.85 angstroms. The helical diameter of BDNA is 20 angstroms. Each turn of helix BDNA possesses helical heights of 34 angstroms. Each turn of the BDNA consists of 10 base pairs. The distance between adjustment pair of in the BDNA is 3.4 angstroms. Last, ZDNA. ZDNA is the left-handed double helical conformation of DNA in which the double helix winds to the left in the zigzag pattern. The DNA strands with complementary nucleotide with alternating purines and pyrimidines such poly D అలాగే poly D guanine cytosine, poly D adenine cytosine, poly D guanine thymine can form ZDNA conformation at the height salt concentration. The existence of ZDNA was discovered by the Andreas Wang and Alexander Rich. ZDNA is one of the biological activity from the DNA found in the vivo the cells. The exact biological functions of ZDNA is the one not clear. The ZDNA is usually located upstream the straight side of gene and thus it may be have some role in the regulation of gene express important structure features of BDNA given below. The ZDNA is the left-handed helical structure. The double helix wind is the zigzag pattern. The helical diameter of ZDNA is 18 angstroms. The total height of helix turn is 44 angstroms. The nucleotide pairs ZDNA occurs of nucleotide diameter. Each helical turn of ZDNA contains 12 nucleotides, 6 dimers. The helical turn pair base pair in ZDNA is 9 degrees for pyrimidine purine steps and 50 degrees for the purine pyrimidine steps. The distance between each nucleotide is 7.4 angstroms. ZDNA process of more or less flat major groove. The minor groove in ZDNA is narrow and deep. The ZDNA has solid core at the center. The sugar pucker is C2 endo for pyrimidine and C3 endo for purines. The glycosidic bond conformation is anti for pyrimidines and syn for purines. This is the differentiation helix ADNA, BDNA, ZDNA. హెలిక్స్ టర్న్ ఎలా ఉంటుంది, హెలికల్ డయామీటర్ ఎలా ఉంటుంది, హైట్ ఆఫ్ ద హెలికల్ టర్న్ ఎలా ఉంటుంది, నెంబర్ ఆఫ్ బేస్ ఫెయిర్స్ హెలికల్ టర్న్స్ ఎలా ఉంటాయి, హెలికల్ ట్విస్ట్ ఫర్ బేస్ ఫెయిర్ ఎలా ఉంటుంది, డిస్టెన్స్ బిట్వీన్ ఈచ్ బేస్ ఫెయిర్ ఎలా ఉంటుంది, బేస్ టిల్ట్ టు ద నార్మల్ హెలికల్ యాక్సిస్ ఎలా ఉంటుంది, మేజర్ గ్రూవ్ ఎలా ఉంటుంది, మేజర్ గ్రూవ్ డిఫరెన్షియేషన్ దీనికి మైనర్ గ్రూవ్ ఎలా ఉంటుంది, రైబో షుగర్ కన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, అలాగే గ్లైకోసైడిక్ బాండ్ కన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, ఇవి మూడు కూడా ఏంటి డిఫరెన్షియేషన్.
డబుల్ హెలిక్స్ రైట్ హ్యాండెడ్, లెఫ్ట్ హ్యాండెడ్ డిజైన్. హెలికల్ డయామీటర్ తీసుకున్నట్లయితే 26 యాంగ్స్టమ్స్, 20 యాంగ్స్టమ్స్, 18 యాంగ్స్టమ్స్. హైట్ ఆఫ్ హెలికల్ టర్న్స్ తీసుకున్నట్లయితే 28.6 యాంగ్స్టమ్స్, 34 యాంగ్స్టమ్స్, 44 యాంగ్స్టమ్స్. నెంబర్ ఆఫ్ బేసిక్ ఫెయిర్ తీసుకున్నట్లయితే 11.6, 10, 12, 6 డయామీటర్లో ఉండడం జరుగుతుంది. హెలికల్ ట్విస్ట్ ఫర్ ద బేస్ ఫెయిర్లు తీసుకున్నట్టయితే 31 డిగ్రీస్, 36 డిగ్రీస్, 9 or 51 డిగ్రీస్. అలాగే డిస్టెన్స్ తీసుకున్నట్లయితే 2.9 యాంగ్స్టమ్స్, 3.4 యాంగ్స్టమ్స్, 7.4 యాంగ్స్టమ్స్. బేస్ టిల్ ద నార్మల్ హెలికల్ యాక్సిస్ 20 డిగ్రీస్, 6 డిగ్రీస్, 7 డిగ్రీస్. మేజర్ గ్రో తీసుకున్నట్లయితే నేరో అండ్ డీప్, వైడ్ అండ్ డీప్, ఫ్లాట్ మేజర్ గ్రో. అలాగే మైనర్ తీసుకున్నట్లయితే వైడ్, షాలో, నేరో, డీప్, నేరో అండ్ డీప్. అలాగే రైబో షుగర్ కన్ఫర్మేషన్ C3 ఎండో, C2 ఎండో, C2 ఎండో పిరిమిడిన్ అండ్ C3 ఎండో ప్యూరిన్. గ్లైకోసైడ్ బాండ్ కన్ఫర్మేషన్ యాంటీ పిరిమిడిన్ అండ్ సిన్ ఫర్ ప్యూరిన్స్. This is the difference between the aDNA, bDNA, zDNA. So this is the DNA structure. This is the examination లో very important. సో అందరు కూడా ఏంటంటే మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. దీనికి నోట్స్ కావాలంటే ఈ కంటెంట్లో మీకు అప్డేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.